హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే తోటలోకి వచ్చాము. ఎక్కడ ఈ తోట అనుకున్నారా? ఇదైతే మా ఇంటి దగ్గరే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని కనకాంబరాలు పెట్టారు అమ్మ వాళ్ళు. అంటే ఇది ఒకప్పుడు నేనే పెట్టాను అంతా. ఇక మొత్తం చూపిస్తాను రండి. మా ఇంటి దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ చూసారా? మేము ఇంటికి రాగానే మొదటగా చేసేది నా ప్లాంట్స్ నేను చూసుకోవటమే. ఈ ప్లాంట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చేసే పని ఇదే. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో. తమలపాకు చెట్టు ఈ మధ్య పెట్టాము. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాల ప్లాంట్స్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారు కదా, అచ్చం తోటలాగా ఉంది, కనకాంబరాల తోటలాగా. ఇది సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు బాగా వస్తాయి. మా ఊర్లో తోటలు కూడా ఉన్నాయి. అలాగే ఈ కనకాంబరాలు కూడా ఎక్కువగా కొంటారు. మా ఇంటికి వచ్చి నాకు పెద్దమ్మాయి అవుతుంది, తను కోసుకుంటూ ఉంటారు. చూశారు కదా, ఇంకా పైన కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇదే మేము పైకి వెళ్తున్నాను. ఇంకా పైన ప్లాంట్స్ చూడండి. ఇవే కాక నేను ఇంట్లో కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. మంచి మంచి ప్లాంట్స్ ఈ మధ్య మేము పెంచుకుంటున్నాం డాబా పైన. ఎన్ని రకాల ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ కోసం మనం చాలా చేయొచ్చు అనిపించింది నాకైతే. పైన వెళ్ళి కాసేపు కూర్చున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు నేను చూపించే మొక్క అమ్మ ఎక్కడ తీసుకొచ్చింది. ఇది ఒక షుగర్కి బాగా సంబంధించిందంట. ప్రతిరోజు ఒక లీఫ్ తీసుకుని తింటే చాలా మంచిది. అది కూడా స్వీట్గా ఉంది. నేను కూడా తిని చూశాను. ప్లాంట్ చూస్తే చాలా అందంగా ఉంది కదా. ఇది ఇంటి పక్క వాళ్ళ దగ్గర అమ్మ తీసుకొచ్చి చిన్న మొక్క పెడితే ఇంత అయింది. అమ్మకు బాగా యూజ్ అయ్యిద్ది, అమ్మకు షుగర్ ఉంది కాబట్టి. ఈ ప్లాంట్ కూడా మేము రెంట్కి ఉండే దగ్గర పక్కన తాతగారు ఇంట్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. అవన్నీ మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా సెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎక్కడ మంచి మంచి ప్లాంట్స్ దొరికినా కానీ వాళ్ళని అడిగి తీసుకురావటం కానీ, లేకపోతే బయట కొనుక్కుని తీసుకురావటం కానీ జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసారా, వామ్ చెట్టు కింద ఉంది. అది ఒక కొమ్మ తీసుకొచ్చి పైన పెట్టాము. ఇంకా ఈ దీంట్లో అయితే తోటకూర వేసింది అక్క. దాంట్లో అక్కడక్కడ టమాటా సీడ్స్ కూడా వేస్తే అవి కూడా వచ్చాయి. అవి తీసి వేరే చోట పెట్టాలి, చూస్తున్నాను కదా, అవి టమాటా ప్లాంట్స్. అవి పక్కనే ఉన్న పాట్లో కూడా అక్క తోటకూర గింజలు వేసింది. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి దేనికి, ఈ ప్లాంట్ ఏదనేది గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ ప్లాంట్ గురించి నేను చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అప్పుడే మీకు ఇది ఏం ప్లాంట్ అని అర్థమవుతుంది. మీకు కనుక తెలిసినట్టే కామెంట్ చేయండి. ఇదైతే వైట్ చామంతి, చాలా బాగుంటుంది. ముద్ద చామంతి అమ్మ చాలా ఇష్టపడి తీసుకొస్తే మేము ఇక్కడ పెట్టాము. అవి వచ్చేసి బఠానీ తీగలాగున్నవి. ఇదైతే కొత్తిమీర అక్క పెట్టింది. బఠానీ గురించి కూడా చెప్తాను, అది ఎలా ఉంటుంది, ఎలా కాస్తాయి అని చెప్పేసి. ఇవి తమలపాకు, అది నానబెట్టిన టమాటా. ఇంకా మేము ప్లాంట్స్ గురించి ఎత్తిన తర్వాత తలొకటి తీసుకొచ్చి పెట్టేస్తున్నాము, ప్లాంట్స్ ఎలా కూడా పెంచాలి అని చెప్పేసి. ఇది కూడా నేను ఇప్పుడు తీసింది కూడా బఠానీ. అవి ఎలా వస్తుంది, ఎలా మనం బయట బఠానీలు డ్రైగా చూస్తాం కదా, ఇంట్లో ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇదైతే సోంపు ప్లాంట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అంటే జీలకర్ర ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి కాబట్టి సోంపు ఇవన్నీ అలాగే అలాగుంటుంది ప్లాంట్ అంతా. ఇది పెసలు అంటే మూంగ్ దాల్, అది కూడా కొత్తిమీర వేసింది. ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్. కింద నుంచి 5కి షిఫ్ట్ చేసాము. చూసారా, ప్లాంట్ అయితే ఇప్పుడు గ్రోత్ అవుతుంది. ఇంకా మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉంది. ఇంకా పక్కన అయితే ఇంతకుముందు మా ఇంటి దగ్గర రోజెస్ ప్లాంట్ ఉందని చెప్పాను కదా, అదే మా నాన్న పూర్తిగా నరికేశారు, కనకాంబరాలు గడ్డుగా ఉందని. ఇంకా మేము ఆ కొమ్మలు తీసుకొచ్చి పైన పెడితే వస్తాయా రావా, బతికిద్దా లేదా అని చెప్పి ట్రై చేసాము. మొత్తానికి అది బతికింది, ఆకులు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది టమాటా ప్లాంట్. చూడండి, చాలా పూత అయితే ఉంది. చిన్న టమాటా కూడా వచ్చిందండి, భలే ఉంది కదా. ఇంకా మనకి టమాటాలు ఖర్చులేదు, ఏమన్నా రేటు పెరిగినా కానీ ఇలా పెంచేసుకుంటే మనకి దిగులే అవసరం లేదు. ఈ పాట్లో వచ్చేసి 3-4 ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి. 3 అయితే మామూలుగా మనం అందంగా పెట్టుకునే ప్లాంట్స్. ఇవి అక్కోళ్ళు బయట తీసుకొచ్చారంట, నేను లేను కదా. నేనైతే ఇలా సింగిల్గా పెట్టేదాన్ని.
వాళ్ళు అన్నీ కలిపేసి ఒక దాంట్లోనే పెట్టారు. దాంట్లో ఇంకా వెజిటేబుల్స్ కూడా పెట్టారు కదా, టమాటో. ఆ ప్లాంట్ వచ్చేసి రెడ్ది, అది నేను కాలేజ్లో తీసుకొచ్చానని చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా. ఇది చూడండి, ఇవన్నీ మేము కట్ చేస్తున్నాము. మా నాన్న ముందు కొడతారు కదా చేలకి, అది ఫిష్ రూపంలో నేను కట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ప్లాంట్స్ కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ముందే మేము అంత మట్టిని కలుపుకొని ఎరువు కూడా కలిపేసి పెట్టాము. ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్, ఇది కూడా నేను కాలేజ్లో తీసుకొచ్చాను. మా కాలేజ్లో చాలా గుర్తుగా ఉంటుంది, కాలేజ్లో నేను ఇవి తీసుకొచ్చానని చెప్పేసి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నాను. ఇది కూడా అక్క వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి వస్తుండగా ఎవరో ఇంటి దగ్గర బాగున్నాయి అని చెప్పేసి ఇందాక పెద్ద కుండీలో పెట్టిన ఆ 3 ప్లాంట్స్ ఇది తీసుకుని వచ్చారు. ఈ 3 ప్లాంట్స్ తీసుకుని వచ్చారు. ఇంకా ఈ పక్కన ఉన్న లీఫ్ కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ నేను కాలేజ్లో కొన్ని తీసుకొచ్చినవే. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ గురించి చివరిగా చెప్తాను అని చెప్పాను కదా, ఇది చివరే కాదు, ఇంకా చాలా ఉంది, వీడియో చూడండి. ఈ ప్లాంట్ అయితే మా అక్క తినడానికి సన్ఫ్లవర్ సీడ్స్ తెచ్చుకుందంట. సన్ఫ్లవర్ సీడ్స్ జస్ట్ వేసి వస్తాయా అని ఒక ప్లాంట్ అయితే వచ్చింది. దాన్ని నేను ఇలా ఆయిల్ క్యాన్లో కట్ చేసి పెట్టాను. మొత్తానికి కొంచెం పెద్దవంగానే ఇంకా చాలా పెద్ద అయిన తర్వాత ఫ్లవర్ వచ్చింది అనుకున్నాను. చిన్నగా ఉన్న టైంలోనే ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇంకా చిన్న మొగ్గ అయితే తయారైంది. ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను తప్పకుండా. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. చూడండి ఇన్ని ప్లాంట్స్ పైన మనం చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాం. ఇది బఠానీ ప్లాంట్. బఠానీలు ఎలా వస్తాయి అంటే చిన్న చిక్కుళ్ళు ఉంటాయి కదా, కింద కింద కాసే చిక్కుళ్ళు, అలానే బఠానీలు కూడా కింద కింద కాస్తాయి. ఆ ప్లాంట్స్ మన ఎంత ఎత్తు కూడా ఎదుగుతాయి. ఈ ప్లాంట్ మన గార్డెన్లోనికి న్యూగా వచ్చింది. నేను పక్క తాతగారిని అడిగి తీసుకొచ్చాను. బాటిల్లో ఇలా పెట్టుకున్నాను. ఇవి మొత్తం పెరిగిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఈ ప్లాంట్ నా దగ్గర ఉంది మేము దాచపల్లిలో ఉన్నప్పుడు. ఇంకా పైన చాలా ప్లాంట్స్ ఉండాలి అని చెప్పేసి మనీ ప్లాంట్ని అక్కడ ఇక్కడ ఇలా మొత్తం పైకి బాగా ఎదగాలని చెప్పేసి ఇలా గుంజల దగ్గర పాతేసాము, కుండీలాగా పెట్టేసి. ఇంకా ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం బాక్స్ డబ్బా, ఇది ఆ డబ్బా ఊరికే పోవటం ఎందుకని చెప్పేసి నేను దీంట్లో కూడా ఒక ప్లాంట్ పెట్టుకున్నాను. ఇంకా పైనుంచి మన కింద వ్యూ ఎలా ఉంది, మా ఇంటి దగ్గర ప్లాంట్స్ ఎలా ఉందని మొత్తం చూపిస్తారండి. ఇదైతే నేను గోరింటా చెట్టు ఉంది కదా మాకు, ఆ గోరింటాన్ని ఇలా ఎండబెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకుని హెన్నాలాగా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం కింద చూద్దాం రండి. చూడండి పైనుంచి ఎలా ఉన్నాయో మన చెట్టు. కనకాంబరాలు అయితే చూడటానికి కళ్ళు చావట్లేదు, అలా ఉంది మన ఇంటి దగ్గర. ఇంకా కొయ్యటానికి రాలేదు ఆ పెద్దమ్మ. చూడండి మన ఫ్లవర్స్ అనేది ఎలా ఉన్నాయో. పైనుంచి మాదంతా ఇక్కడ అక్కడ మా బఫెలోస్ ఉన్నాయి. సిద్ధుకి చాలా ఇష్టం మా బఫెలోస్ అంటే. ఇంకా లెమన్స్, ఇంకా కోకోనట్ ప్లాంట్, ఇంకా ములక్కాడ చెట్టు అన్నీ ఉన్నాయి. పైనుంచి ఇలా సింపుల్గా కనిపిస్తున్నాయి కానీ కిందకి వెళ్ళి చూద్దాం రండి. కొంత చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా బఫెలోస్ ఉంటాయి, ఇది మా సావిడి, అక్కడ మా పెంటపోగు. ఇలా ఇంకా ఇదేనండి మా ఇల్లు. మా ఇల్లు కొట్టేసి 13 years అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.